మాజీ మంత్రి వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా అన్న చర్చకు మరోసారి తెరలేచింది. దాంతోపాటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పైన కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన చేస్తున్నారు అన్న ఒక అభిప్రాయం అయితే ఇప్పటి వరకు ఉండేది. బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఆ అభిప్రాయాన్ని కొట్టిపారేసేలాగా వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొందరు బీజేపీ టీడీపీ నేతలు తనపైన భూములకు స్టాంపులకు సంబంధించిన కుంభకోణం చేశానంటూ ప్రచారం చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. అలాంటి కుంభకోణం చేసి ఉంటే ఇప్పుడు అధికారం మీ చేతిలోనే ఉంది కదా, సిబిఐ విచారణ కూడా చేయించండి అని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ చేశారు. తాను జనసేన పార్టీలోనికి వెళ్తున్నాను అన్న ఒక ప్రచారం నడుస్తూ ఉన్న నేపథ్యంలో అలా వెళ్ళడానికి వీలు లేకుండా ముందే అందులో భాగంగానే ఇలాంటి కుంభకోణం చేశామంటూ ఇలాంటి ప్రచారాన్ని మొదలు పెట్టారేమో తనకు అర్థం కావడం లేదని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల్లో తను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఉండేది, కానీ ఏకంగా 34,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం అన్నది నమ్మే సఖ్యంగా లేదు. ఒంగోలు ప్రజలు కూడా నమ్మడం లేదు. అందుకే తాను ఈవీఎంలో రీవెరిఫికేషన్కు వెళ్ళాను, కానీ ఈసీ నుంచి సరిగా స్పందన లేదు. మాక్ పోలింగ్ నిర్వహిస్తున్నారు, రీవెరిఫికేషన్ చేయండి, వీవీప్యాట్లను లెక్కించండి అని తాము డిమాండ్ చేస్తూ ఉంటే మాక్ పోలింగ్ నిర్వహించారని ఆయన అభ్యంతరం తెలిపారు. ఈవీఎంలపై పోరాటంలో తమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తనకు మద్దతు లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు వైసీపీ ఏమో ఈవీఎంల మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది, కథనాలు రాస్తోంది, వ్యాఖ్యలు చేస్తోంది, అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతుగా లేదు అని వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు ఈ విషయంలో అన్న బాధ అయితే తనకు చాలా ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక విధాలుగా పార్టీ కోసం పనిచేశాను, ఇబ్బందులు కూడా పడ్డాను, అయినా ఫోన్లు చేసి మరీ బతిమలాడుకుంటున్నప్పటికీ కూడా పార్టీ నుంచి ఈవీఎంల విషయంలో ఎందుకు మద్దతు సపోర్ట్ రావడం లేదో తనకు అర్థం కావడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తానైతే ఈవీఎంల మీద పోరాటం చేస్తానని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతూ ఉన్నారు. తనకు చాలా అన్యాయాలు జరిగాయి, వాటన్నింటినీ కూడా తాను త్వరలో వివరిస్తానని కూడా ఆయన ఇప్పుడు చెప్తూ ఉన్నారు. ఈవీఎంలపై పోరాటంలో పార్టీ సపోర్ట్ లేదు, అయినప్పటికీ కూడా తాను మాత్రం ప్రకాశం జిల్లా ప్రజల మద్దతు తనకుంది కాబట్టి పోరాటం కొనసాగిస్తాను, ప్రకాశం జిల్లా ప్రజల మద్దతు తనకు చాలు, పార్టీలో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. తాను పవర్ కోసం పాకులాడే వ్యక్తిని కాదు, మంత్రి పదవి ఇంకా 4 ఏళ్ళు ఉంటుందని తెలిసి కూడా గతంలో మంత్రి పదవిని వదులుకొని ఇచ్చిన వ్యక్తిని అని కూడా తాను చెప్తున్నారు. ఈ పార్టీలో చేరిన తర్వాత 10 రూపాయలు పోగొట్టుకున్నానే కానీ, తన తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని పోగొట్టుకున్నానే కానీ ఏది సంపాదించింది కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి వచ్చిన తర్వాత అని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. తనకు ఎంత దుర్మార్గంగా రాజకీయం ఉంది, ఎంత బాధగా ఉంది అంటే ఆయన చెప్పిన వాటలు తనకు ఎంత బాధగా ఉందంటే ఒకవైపు పార్టీలో బాధపడడం, మరోవైపు ప్రతిపక్షం నుంచి ఆరోపణలు, ఈ వ్యవహారం అంతా తనకు చాలా బాధగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కూడా తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నానని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారా అన్న అభిప్రాయం అయితే స్థిరపడుతోంది. జనసేన పార్టీలోనికి వెళ్ళాలనుకుంటున్నారా, తాను జనసేన పార్టీలోనికి వెళ్తానన్న ఉద్దేశంతోనే, దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కాబోలు అనుకొని వాళ్ళే ఊహించుకొని తనకు వ్యతిరేకంగా ఇలా కుంభకోణాలు అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారా అన్న అనుమానాన్ని కూడా స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తం చేశారు. ఈవీఎంల పైన పోరాటంలో వైసీపీ నుంచి తనకు ఫోన్లు చేసి అడుగుతున్న మద్దతు ఇవ్వడం లేదు, సపోర్ట్ ఇవ్వడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటు ఈ పార్టీలోనికి వచ్చిన తర్వాత 10 రూపాయలు పోగొట్టుకున్నానే కానీ, తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని పోగొట్టుకున్నానే కానీ ఏమీ సంపాదించింది కూడా లేదు అంటూ కూడా చెప్పడం కూడా ఆసక్తికరంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన పూర్తి అసంతృప్తితో ఉన్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ వైపు వెళ్లేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికరంగా ఉన్నారు అన్న చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో దామచర్ల జనార్దన్ ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈయనపైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటారు. బీజేపీ వాళ్ళు కూడా తనపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్తున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి.